హాయ్ వ్యూవర్స్, దీన్ని హలీరా అంటారండి. ఇది వచ్చి కర్బూజా ఇత్తనాలు రాత్రంతా నానబెట్టేసి రాగి పిండి కానీ వేసుకొని చేయొచ్చు. రాగి అయితే ఈ కర్బూజా ఇత్తనాలతో పాటు రాత్రంతా నానబెట్టేసి బాగా మిక్సీలో కొట్టేసి ఆ పాలును వడబోసుకోవాలి. ఆ పాలు వడబోసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా మళ్ళీ పాలు చక్కెర అనేది కలిపేసేసి ఈ విధంగా నెయ్యితో బగారా చేసుకుంటే దీని మీద నెయ్యితో తిరిబాత వేసేస్తే అన్ని కాజులు చూడండి, మునక్కాలు ఇవన్నీ కలిపి బాదంలు ఇవంతా కలిపేసి కిస్మిస్ అంతా వేసేసి దీనికి కొంత బగారా వేసేసి వెంటనే ఆఫ్ చేసేయాల, ఉడకనీయకూడదు. ఇలా చేయడం వల్ల ఎంత బాగుంటుందంటే ఇది చాలా మంచి రుచిగా ఉంటుంది. హలీరా శరీర బలానికి చాలా మంచిదండి, మంచిగా ఉంటుంది. ఈ పోషణ మంచిగా జరుగుతుంది. మీరు కూడా తయారు చేసుకుని తాగండి. ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు కంపల్సరీ పెళ్ళిలో ఇస్తారండి. లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.